ప్రభాకర్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంతకుముందు మహేష్ గౌడ్ చెప్పినటువంటి మాటలు గమనిస్తే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మహేష్ గౌడ్ ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ నాయకులు అదే కాన్ఫిడెన్స్ ఉందా లేక ఏదైనా కొంత తగ్గిందా? ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత కాన్ఫిడెంట్గానే ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 4 పాయింట్ ఫార్ములాను స్టార్ట్ చేసిందో, 4 పాయింట్ ఫార్ములా ఫస్ట్ ఓటర్ ట్రేసింగ్, ఓటర్ మ్యాపింగ్, ఓటర్ రీచింగ్ అండ్ ఓటర్ ఐడెంటిఫికేషన్, ఈ 4 పాయింట్ ఫార్ములాను కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి పాటించింది. సో దాంట్లో భాగంగానే చాలా ఓట్స్ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి ఒక లంసమ్ ఓట్ బ్యాంక్ ఉంటుందో, పర్ఫెక్ట్ తమకు రావాల్సిన ఓటు ఏదైతే ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేయడంలో సక్సెస్ అయ్యామనేది మెయిన్ ఫార్ములాగా చెప్తున్నారు. రేపు గెలిస్తే కనుక ఈ 4 పాయింట్ ఫార్ములానే వర్కౌట్ అయింది అనేది క్లెయిమ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. సో దాంతో పాటుగా ఇంకొక కీ ఫ్యాక్టర్ ఇక్కడ నవీన్ యాదవ్ యువకుడు అనే దాన్ని మొదటి నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మన దగ్గర ఒక డేటా ఉంది, 30 to 39 years old ఓటర్స్, ఇక్కడ ఏజ్ ఉన్న ఓటర్స్ 96,815, 96,815 మంది, అంటే మొత్తం ఓటర్స్లో 24.30%. అట్లాగే 20 to 29 ఎంగేజ్ ఓటర్స్ 72,540 ఓటర్స్. సో ఈ మేజర్ ఓట్ బ్యాంక్ అంతా కూడా తమకు వస్తుందనేది ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్గా ఉంది. దాంతో పాటుగా మైనార్టీలు, అటు ఎంఐఎం ఆల్రెడీ సపోర్ట్ చేసింది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఎంఐఎం ముందు నుంచి ఆల్రెడీ నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేశారు, దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఇండిపెండెంట్గా చేశారు. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు దీనికి యాడ్ ఆన్ అయ్యింది. 2023లో సైలెంట్గా ఉండడం, ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఛాన్స్ రాకపోవడం, ఇదంతా కూడా నవీన్ యాదవ్ కొంత పర్సనల్ ప్రొఫైల్లో యాడ్ ఆన్ అవుకుంటూ వచ్చింది. సో ఇది కూడా కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ ఒక కారణంగా చెప్పొచ్చు. దాంతో పాటుగా ప్రభాకర్ ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత లేక నవీన్ యాదవ్ మీద ఉన్నటువంటి సానుభూత, ఆ సెంటర్గా ఎన్నిక జరిగింది అన్నది మనకు వస్తున్నటువంటి ఒక విశ్లేషణ. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద 2 ఏళ్లలో వ్యతిరేకత పెరిగి హైదరాబాద్ కావచ్చు, హైడ్రా బుల్డోజర్ కావాలా లేక కారు అభివృద్ధి కావాలని చెప్పి బీఆర్ఎస్ చేసిన ప్రచారం కావచ్చు, ఇటువంటి ఒకవైపు అయితే ఆన్ ది అదర్ సైడ్ నవీన్ యాదవ్ మీద ఉన్నటువంటి సింపతి, ఈ రెండిట్లో ఏది కీ రోల్ ప్లే చేసింది అన్నది మనం విశ్లేషించవచ్చు. రైట్ మురళి, అంటే ఇంతకుముందు నేను మెన్షన్ చేసింది అదే. ఎక్కడైతే నవీన్ యాదవ్ని రౌడీ అంటే బీఆర్ఎస్ విమర్శించడాన్ని, ఇక్కడ లోకల్ సెంటిమెంట్ని ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కూడా దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడున్న లోకల్ అబ్బాయిని, లోకల్గా ఉన్నవాడిని రౌడీ అంటూ ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటూ విమర్శించే ప్రయత్నం చేశారు. సీఎం వరుసగా 4 రోడ్ షోలో, 2 రోజులు ఒకసారి, రెండో విడతలో మరో 2 ఒకసారి, ఈ రోడ్ షోలు కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయి. తమ పైన వ్యతిరేకత లేదు అని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎంతో సహా అందరూ కూడా దాన్నే ప్రొజెక్ట్ చేశారు. బుల్డోజర్ వర్సెస్ కార్ అంటూ టీఆర్ఎస్ చేసిన క్యాంపెయిన్ గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని బుల్డోజ్ చేసి, అధికారాలని బుల్డోజ్ చేసి, కానీ అదే అంశాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఒక ఉప ఎన్నికకి సంబంధించి ఒక ముఖ్యమంత్రి నేరుగా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా అరుదు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నేరుగా వచ్చి ఉప ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి సందర్భం మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే లేదు, లేక 2 తెలుగు రాష్ట్రాలు అయిన తర్వాత లేదు. కానీ ఈ ఎన్నికలో రేవంత్ రెడ్డి స్వయంగా ఒకసారి కాదు 2 సార్లు ప్రచారం చేయడం, 2 రోజుల పాటు, అది కూడా 4 రోజుల పాటు ప్రచారం చేయడం, దానికి సంబంధించిన మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఈ రకంగా గమనిస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కడన్నా ఒక మూల ఒకంత కలవరం ఉందా? అందుకోసమే ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులందరూ కూడా రంగంలో దిగారా అనేటువంటి ఒక చర్చ వస్తుంది. దాని గురించి కాంగ్రెస్ నాయకత్వం ఏముంటుంది? రైట్, ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అడగడం జరిగింది సీఎంని. మీరు స్వయంగా రంగంలోకి దిగడం అంటే మీరు డిఫెన్స్లో పడ్డారా? మీకు కొంత కాన్ఫిడెన్స్ లోపించిందా? కాన్ఫిడెన్స్ దెబ్బతిందా? ఎందుకు సీఎంఏ స్వయంగా వచ్చి ప్రచారం చేయాల్సి వస్తుంది అని చెప్పడానికి ముఖ్యమంత్రి దీనికి ఆన్సర్ కూడా చేశారు. నేను మొదటి నుంచి కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి, పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి నాకు ప్రచారం చేయడం అలవాటు, గ్రౌండ్ లెవెల్లో తిరగడం అలవాటు, గ్రౌండ్ లెవెల్లో నాయకులను ఎంకరేజ్ చేయడం అలవాటు, వాళ్ళలో ఉత్సాహాన్ని నింపడం కోసమే నేను ఈ ప్రచారానికి వస్తున్నాను. ఎవరితో కంపేర్ చేయడం అంటే పరోక్షంగా కేసీఆర్ను ఆయన పరోక్షంగా విమర్శించారు. కేసీఆర్తో కంపేర్ చేసి కేసీఆర్ రావట్లేదు, రేవంత్ రెడ్డి వస్తున్నాడు అంటే కార్యకర్తల కోసం నేను గ్రౌండ్లోకి రావడానికైనా రెడీగా ఉన్నాను అని చెప్పడం కోసం, ఒక మెసేజ్ని కన్వే చేయడం కోసమే తాను ప్రచారంలోకి దిగుతున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఎప్పుడైతే అంటే మీరు చెప్పినట్టుగా కొంత కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది నిజం. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లేట్గా కూడా ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ఇంతకుముందు మీకు చెప్పిన 4 పాయింట్ ఫార్ములా కన్నా ముందు కూడా అంతకుముందే బీఆర్ఎస్ గ్రౌండ్లోకి వెళ్ళింది, బీఆర్ఎస్ తిరుగుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళంతా కూడా గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత ఒక 10-15 డేస్ లేట్గానే గ్రౌండ్లోకి వచ్చింది. అయినా కూడా ఫాస్ట్గా
ఈ 4 పాయింట్ ఫార్ములాను మ్యాపింగ్ చేసుకోవడం, ఐడెంటిఫై చేయడం, ట్రేసింగ్ చేయడం, రీచ్ కావడం, ఈ మొత్తం కొంత కోఆర్డినేట్ చేసుకోవడానికి వీలైంది. ఎప్పుడైతే సీఎం వచ్చాడు అప్పటికి మంత్రులు తిరుగుతూనే ఉన్నారు, 3 మంత్రులకు బాధ్యతలు ఇచ్చారు, వివేక్ అట్లాగే పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, దాంతో పాటుగా 20 మంది కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు ఇచ్చారు. వీళ్ళందరూ తిరుగుతున్న క్రమంలోనే ఇంకా కూడా అంటే బీఆర్ఎస్ పై డెఫినెట్ గా ఆ సెంటిమెంట్ ప్రభావం ఉంటుంది, యాంటీ ఇన్కంపసీ ఓట్ అంతా కొంత కన్సాలిడేట్ చేయాలనే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి సో ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఫీల్డ్లోకి వచ్చారో అప్పటి నుంచి ఇంకా కొత్త ఉత్సాహం పెరిగింది అనేది అయితే కాంగ్రెస్ పార్టీ భావించింది. సో దాని తర్వాత కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ ఆ రకంగా ఉంది. ఒక విడత అనుకున్నప్పటికీ మళ్ళీ ముఖ్యమంత్రి రంగంలో దిగడం అనేది భయానికి సంకేతం కాదు, కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ పెంచడం కోసం అనేది కాంగ్రెస్ నాయకత్వం చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ ఆ రకంగా ఉంది.